హాయ్, వెల్కమ్ టు గణితింటి రుచులు. నేను దీప్తి. ఇప్పుడు అటుకులు ఉప్మాకి నేను ఇక్కడ 2 గ్లాస్ తీసుకున్నాను అటుకులు. నీట్గా వాష్ చేసేసుకొని మనం కొంచెం వాటర్ పోసి ఇవి ఒక 5 మినిట్స్ కొంచెం నానబెట్టి ఉంచుకోవాలి. అదే పల్చగా ఉండే అటుకులు ఉంటాయి, అవి అయితే వాటర్ పోసి నానబెట్టుకోవాల్సిన పని ఉండదు. కొంచెం ఏమి మందంగా ఉంటాయి కదా కొన్ని కొన్ని అటుకులు, ఇవి మిల్లులో ఆడించుకునే మనం ఓన్గా ఆడించినవి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. పలచగా ఉండే వాటికి అక్కర్లేదు, వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. దీనికి తాలింపు, మనం తాలింపు ఏం వేసుకున్న శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తాను, పల్లీలు ఇవి ఒక 1/2 కప్ తీసుకున్నాను. ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ఉల్లిపాయ, ఆనియన్ ఒకటి తీసుకున్నాను. పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి నేను ఒక 4 తీసుకున్నాను. టమాటా ఒక 2 టమాటాలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, మన పులుపుకి సరిపడా నిమ్మరసం వేసుకోవడమే. పులుపు ఎక్కువ ఉన్న కాయ అయితే ఒకటి సరిపోతుంది, కొంచెం రసం లేని కాయ అయితే ఒక 2 నిమ్మకాయలు పడతాయి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నేను పాన్ పెట్టాను. ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఫోర్ స్పూన్స్ వేసాను. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను, 1/2 కప్పు పల్లీలు. కొంచెం ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిగిలిన తాలింపు ఉంది కదా, ఈ తాలింపు కూడా వేసేస్తాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. తాలింపు ఎక్కువ ఉంటేనే దీనికి ఉప్మాకి బాగుంటుంది. ఇందులోనే ఇది కొంచెం వేగిన తర్వాత మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసాను. ఇందులో నేను ఎండుమిర్చి కూడా వేస్తాను. మన కారానికి తగ్గట్టు వేసుకోవడమే. నేను కొంచెం ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇంకొకటి వేస్తున్నాను. పచ్చిమిర్చి కావాలి. ఇప్పుడు ఆనియన్ అవి కూడా వేసేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఇక్కడ కారం లేవు ఇవి, అందుకే నేను ఒక 4 to 5 వేసాను. కారం అన్నం అయితే ఒక 3 అయితే సరిపోతాయి. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు వచ్చు. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెట్టుకుని ఇది ఒక్కసారి కొంచెం ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా కూడా వేసాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసేద్దాం. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మనకి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, మనం ఈవినింగ్ స్నాక్లా కూడా తినచ్చు. ఇంకా టిఫిన్స్, ఇడ్లీ, దోశ ఇవన్నీ బోర్ కొట్టినప్పుడు వీటికి ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులోనే కరివేపాకు కొంచెం మెత్తగా మగ్గాలి. కొంచెం సాల్ట్, పసుపు అవి కూడా వేసేసుకున్నాం. పసుపు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు నేను ఒక 2 స్పూన్స్ వేస్తాను. టేస్ట్కి తగ్గట్టు వేసేస్తాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుంటే అది టమాటా అది కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. కలిపేసుకుని ఒకసారి
ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దాం. 2 మినిట్స్ అయింది. ఇది ఒకసారి మూత తీసి చూద్దాం. మగ్గిపోయింది. టమాటా కూడా మగ్గిపోయింది. టమాటా మగ్గాలి. టమాటా మగ్గకపోతే టేస్ట్గా ఉండదు. ఇప్పుడు మనం ఇందులో అటుకులు నానబెట్టుకున్నాం కదా, అటుకులు వేసారు. వేసేసుకుని మొత్తం వేసేసుకుని కలిపేసుకోవాలి. మొత్తం ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. లాస్ట్లో కొంచెం వేస్తాను. ఈ స్టేజ్లోనే మనం కొంచెం ఉప్పు, సాల్ట్ అవి చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసేసుకోవచ్చు. మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని నిమ్మరసం కూడా వేసేస్తాను. ఇందాక చూపించాను కదా, నేను ఒక 2 కాయలు తీసుకున్నాను నిమ్మరసం. ఇది కూడా వేసేస్తాను. ఇది కూడా మిక్స్ చేసేసుకోవాలి. పులుపు ఎక్కువ కావాలనుకుంటే మనం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. దీనికి ఇది సరిపోతుంది. ఈ క్వాంటిటీకి సరిపోతుంది. మనం తీసుకుని క్వాంటిటీ బట్టి వేసుకోవాలి ఉప్పులు, కారాలు అవి. ఇది మిక్స్ అయిపోయింది కదా, ఇంక ఇది రెడీ అయిపోయినట్టే. దీన్ని బౌల్లోకి తీసేస్తాను. రెడీ అయిపోయిందండి మనకి అటుకుల ఉప్మా. ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. నచ్చితే కనుక మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.